This conference will now be recorded. ఓకే, ఈరోజు కాన్సెప్ట్ మనం ఏం చెప్పుకుందాం అంటే లినక్స్ ఇన్స్టాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో నిన్న కాన్సెప్ట్ మనకి విండోస్ ఇన్స్టాన్స్ మనం ఎలా క్రియేట్ చేయాలి, ఎలా కనెక్ట్ అవ్వాలో అనేది చూసాం. సో ఈరోజు ఒక లైనక్స్ సర్వర్ని ఎలా తీసుకోవాలి మన క్లౌడ్ AWS క్లౌడ్లో, లైనక్స్ సర్వర్ని ఎలా కనెక్ట్ అవ్వాలో మీకు చూపిస్తాం. సో నిన్న అది ప్రాక్టికల్ చేశారండి సౌజన్య గారు అండ్ మానస గారు? యా చేసామండి. వచ్చింది కదా? వచ్చింది. చేసామండి, వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఓకే, ఈ రోజు కూడా లైనక్స్ చెప్పండి మేడం. అక్కడ మనం వర్చువల్ సిపియూస్ సెలెక్ట్ చేసుకుంటున్నాం కదా, నెంబర్ ఆఫ్ వర్చువల్ సిపియూస్. అవును. అది అంటే వర్చువల్ సిపియూస్ అంటే సిపియూస్ మల్టిప్లైడ్ బై నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ పర్ సిపియూ కోర్ అని ఉంది. అవి సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉండదా? అంటే సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉండదండి. లేదా లేకపోతే రియల్ టైమ్ లో కూడా ఉండదా? ఉండదు. సో నెంబర్ ఆఫ్ సిపియూసే మనకి ఇక్కడ ఆల్రెడీ వాడు కాంబినేషన్ ఇచ్చాడు కదా, ఆ కాంబినేషన్ మనం చూస్ చేసుకుంటాం. అందులో మనకి ఎన్ని సిపియూస్ రన్ అవుతున్నాయి, ఎన్ని మల్టిపుల్ థ్రెడ్స్ పర్ కోర్ అనేది ఎలా తెలుస్తుంది మరి? మనం ఇంటర్నల్ గా ఆపరేటింగ్ సిస్టమ్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాం. ఓకే, అంతేగాని ఇక్కడ ఆప్షన్స్ లో తెలియదు. మనం ఇంత ఓన్లీ లిస్ట్ మాత్రమే ఇస్తాడు అనమాట. ఇంకా మనకి కావాలనుకుంటే అక్కడ మన t2.micro అంటే ఏంటి అనేది మనం డాక్యుమెంటేషన్ లో చదివితే దాని గురించి మొత్తం ఇస్తాడు. కానీ అందులో ఎంత లిస్ట్ ఉందో ఆ ప్రతి దాన్ని మనం చదవాలంటే కష్టం కదా. సో సింపుల్ గా ఆపరేటింగ్ సిస్టమ్ లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, అంటే సెలెక్ట్ చేసుకునే ముందే తెలుసుకుంటారు కదా అని రియల్ టైమ్ లో వాళ్ళకి ఎంత పర్ఫార్మెన్స్ మనకు ఎంత కావాలి ఏంటి అనేది మనకు అక్కడ లిస్ట్ ఉన్నది కదండి. ఒక 2 CPUs తీసుకుంటాం మనం. ఓకే, టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్. ఓకే, అర్థమైంది. ఓకే అండి, ఇన్స్టెన్స్ టైప్ ని బట్టి తీసుకుంటాం. ఓకే గాట్ ఇట్, థాంక్యూ. రైట్. ఓకే, సో లినక్స్ ఇన్స్టాన్స్ లో మనకి ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, నిన్న మన విండోస్ సర్వర్ని క్రియేట్ చేసినప్పుడు యూజర్ నేమ్ వచ్చేటప్పటికి అడ్మినిస్ట్రేటర్ అనేది యూజర్ నేమ్. సో లైనక్స్ లో యూజర్ నేమ్ వచ్చేటప్పటికి డిఫరెంట్ ఫ్లేవర్స్ కి డిఫరెంట్ యూజర్ నేమ్స్ ఉంటాయి. సో మోస్ట్లీ రెడ్ హ్యాట్ సర్వర్స్ కి, ఫెడోరా, సుజీ లైనక్స్, అమెజాన్ లైనక్స్ కి యూజర్ నేమ్ వచ్చి EC2 యూజర్. అండ్ ఉబుంటు సర్వర్స్ ద యూజర్ నేమ్ ఇస్ ఉబుంటు. CentOS సర్వర్స్ యూజర్ నేమ్ CentOS. Debian బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద యూజర్ నేమ్ ఇస్ అడ్మిన్. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి మనం యూజర్ నేమ్ ని చూస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నార్మల్ బై డిఫాల్ట్ మనం ఇన్స్టాన్స్ కనెక్ట్ అయ్యేటప్పుడు మనకి నార్మల్ యూజరే కనెక్ట్ అవుతాడు. ఆ నార్మల్ యూజర్ నుండి మనం ఏం చేయొచ్చు అంటే అడ్మిన్ అకౌంట్ లోకి స్విచ్ అవ్వచ్చు ఈ కమాండ్స్ యూజ్ చేసుకొని. బట్ అది ఎలా అనేది తర్వాత చెప్తారు. బట్ నిన్న మనం విండోస్ సర్వర్స్ కి ఏ పోర్ట్ నెంబర్ యాడ్ చేసామండి మానస గారు? మానస గారు చెప్పండి. గుర్తులేదండి, 3 తో స్టార్ట్ అవుతుంది. అదే కావాలి మనకి. సో పోర్ట్ నెంబర్స్ కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు. సౌజన్య గారు 22 అనుకుంటా. No, I'm asking what is the port number of Windows server? 3389 అండి. ఓకే, కరెక్టే కదా? 22 చేసినట్టున్నా. 3389 అండి విండోస్ కి. 22 మనం ఎందుకు చేస్తాం? లైనక్స్ సర్వర్ కి అయితే 22. మనం యాడ్ చేసింది 3389 RDP విండోస్ కి. Okay. The RDP full form is Remote Desktop Protocol. Right. So ఈ రోజు మన లైనక్స్ సర్వర్ లో ఏ పోర్ట్ యాడ్ చేయాలండి? SSH 22 పోర్ట్ నెంబర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది లైనక్స్ సర్వర్ కాబట్టి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, విండోస్ సర్వర్స్ క్రియేట్ చేసేటప్పుడు RDP పోర్ట్ నెంబర్ 3389 యాడ్ చేస్తాం. లైనక్స్ సర్వర్స్ ఏ లైనక్స్ సర్వర్ క్రియేట్ చేసినా పోర్ట్ నెంబర్ 22 అనేది యాడ్ చేస్తాం. ఇవే 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. Got my point? Okay. రైట్. సో ఇప్పుడు ఈ రోజు మనం లైనక్స్ సర్వర్స్ ని ఎలా బిల్డ్ చేయాలి ఏంటి అనేది ఈ రోజు నేర్చుకుందాం. ఈ రోజు కాన్సెప్ట్ లో సో ఫస్ట్ మనం AWS అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి. సో దిస్ ఇస్ మై AWS అకౌంట్. ఇన్ ద అకౌంట్, సో ఇన్ ద లెఫ్ట్ సైడ్ చూడండి ఇన్స్టాన్సెస్.
సో మళ్ళీ ఒకసారి నిన్న చెప్పుకున్నట్టే కొంచెం డెప్త్గా చెప్పుకుందాం, ఎందుకంటే సునీత గారు న్యూ కాబట్టి. సో ఇన్స్టాన్స్ అంటే ఏంటి మనకు ఆల్రెడీ చెప్పాను. ఇన్స్టాన్స్ ఈజ్ ఏ వర్చువల్ సర్వర్. మనం ఏదైతే వర్చువల్ సర్వర్ అని కాల్ చేస్తామో దాన్ని AWS క్లౌడ్లో ఇన్స్టాన్స్ అనే టర్మినాలజీతో కాల్ చేస్తాం. సో ఇన్స్టాన్స్. సో హౌ టు క్రియేట్ ఇన్స్టాన్స్? హియర్ లాంచ్ ఇన్స్టాన్సెస్ ఆప్షన్. సో మనం లాంచ్ ఇన్స్టాన్స్ ఆప్షన్ని తీసుకొని దెన్ ఇన్ ద ఫస్ట్ స్టెప్ యూ నీడ్ టు సెలెక్ట్ ద వాట్ AMI. AMI అంటే ఏం చెప్పా మీకు? అమెజాన్ మిషన్ ఇమేజెస్, అంటే ప్రీ కాన్ఫిగర్డ్ టెంప్లెట్స్ ఆర్ ప్రీ కాన్ఫిగర్డ్ ఇమేజెస్. సో అమెజాన్ ఆల్రెడీ మనకి కొన్ని ప్రీ కాన్ఫిగర్డ్ ఇమేజెస్ ఇచ్చారు. ఆ ఇమేజెస్లో మీకు విండోస్ ఉండొచ్చు, లైనక్స్ ఉంటుంది, మ్యాక్ఓఎస్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ ఉంటాయి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్లో మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలో సెలెక్ట్ చేసుకుంటారు. సో నిన్న మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ క్రియేట్ చేసాం? జస్ట్ విండోస్ సర్వర్ అనే దాన్ని క్రియేట్ చేసాం. సో ఈ రోజు మనం ఏం చేయాలంటే లైనక్స్ సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ వాట్? రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ 8. సార్ ఎందుకు రెడ్ హ్యాట్ తీసుకుంటున్నారు? ఏమి సుజీ లైనక్స్, ఉబుంటు, సెంటోస్ ఇలా డిఫరెంట్ ఉన్నాయి, అవి కూడా తీసుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు. సో మోస్ట్లీ రియల్ టైంలో సర్వర్స్ ఎక్కువ కూడా రెడ్ హ్యాటే ఉంటాయి. ఎందుకంటే మనం ఎన్విరాన్మెంట్కి వెళ్ళేటప్పటికి ఎంటర్ప్రైజ్ ప్రొడక్ట్సే హ్యాండిల్ చేస్తాం. అందుకోసం ఎంటర్ప్రైజింగ్ ఎడిషన్స్లో హూ ఇస్ ద కింగ్ అంటే రెడ్ హ్యాట్ అని ఎవరైనా చెప్తారు. అందుకోసం ప్రతి కంపెనీలో కూడా రెడ్ హ్యాట్ సర్వర్సే ఉంటాయి. బట్ ఏ లైనక్స్ సర్వర్ తీసుకున్నా పొజిషన్ అలానే ఉంటుంది, కానీ వెండర్స్ మారుతారు. సో మనకు విచ్ ఇస్ ద బెస్ట్ వెండర్ ఇన్ ద లినక్స్ అంటే రెడ్ హ్యాట్ అని కాల్ చేస్తారనమాట. సో మనం కూడా రెడ్ హ్యాట్ సర్వర్స్నే తీసుకున్నాం. సో ఇక్కడ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ 8 అంటే లేటెస్ట్ ఎడిషన్ వచ్చేటప్పటికి 8. సో 8 సెలెక్ట్ చేసుకోండి. సో రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ 8 అంటే నేను ఆపరేటింగ్ సిస్టమ్ రెడ్ హ్యాట్ 8ని ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్టర్ రెడ్ హ్యాట్ 8. సో మీరు ఇందాక అడిగిన డౌట్ ఇక్కడ. సో ఇన్స్టాన్స్ టైప్ సెకండ్ స్టెప్లో వచ్చేటప్పటికి ఇన్స్టాన్స్ టైప్ సెలెక్ట్ చేయాలి. ఇన్స్టాన్స్ టైప్ అంటే అర్థం ఏంటి? సో మనం మన ఆపరేటింగ్ సిస్టమ్ని ఎంత CPU, ఎంత GB ర్యామ్తో రన్ చేయాలో మనం ఇక్కడ డిసైడ్ చేస్తాం. అంటే మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఏదైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో, ఒక అప్లికేషన్ కావచ్చు, డేటాబేస్ కావచ్చు, ఏదైతే మనం ఇన్స్టాల్ చేయాలనుకుంటామో, లేదా ఒక జావా అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలనుకుంటాం ఇందులో. సో ఆ జావా అప్లికేషన్కి ఎంత ర్యామ్ కావాలి, ఎంత CPU కావాలో మనం ఫస్టే ఫైండ్ అవుట్ చేసుకొని అందులో నుంచి ఇక్కడ ఏ మ్యాచ్ ఏదైతే మ్యాచింగ్ జరుగుతుందో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ T2.large అని సెలెక్ట్ చేశాను. అంటే అర్థం ఏంటి? సో నా లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది 2 CPUs 8 GB ర్యామ్తో రన్ అవుతుంది అని అర్థం. సో ఇన్ కేస్ నేను ఇక్కడ T2xlarge సెలెక్ట్ చేశాను, ఎందుకంటే నా కస్టమర్ 8 CPUs 32 GB ర్యామ్ ఉండేటట్టు చూడమన్నాడు. అప్పుడు ఇది మ్యాచ్ అయింది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటా. ఇలా మనకి లిస్ట్ ఆఫ్ ఇన్స్టాన్స్ టైప్లో మీకు ఏది మ్యాచ్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలండి మీరు ఇక్కడ. సో ఇందులో నేను ఏం చేస్తానంటే డిఫాల్ట్గా T2.micro అని సెలెక్ట్ చేస్తున్నాం. ఎందుకు T2.micro అని సెలెక్ట్ చేస్తానంటే ఫ్రీ టైర్ యూజర్స్ అంటే ఎవరైతే లెర్నింగ్లో ఉంటారో వాళ్ళకి ప్రైజింగ్ పడకుండా ఉండాలంటే T2.micro అని మనం సెలెక్ట్ చేసుకోవాలి, విచ్ ఈస్ కాల్డ్ 1 CPU అండ్ 1 GB ర్యామ్. అంటే T2.micro అని ఇక్కడ సెలెక్ట్ చేశాను. దిస్ ఈజ్ వాట్ ఇన్స్టాన్స్ టైప్. అంటే నా CPUలు అనేది 1 CPU 1 GB ర్యామ్తో రన్ అవుతుంది. ఇందులో మళ్ళీ మీకు మన ల్యాప్టాప్లో కోర్ టు డ్యూల్ టు కోర్ ఇలాంటివి ఏముండవు, కౌంటింగ్లు CPUలు చూసుకోవడం అంతే. ఇంకా దెన్ కాన్ఫిగర్ ఇన్స్టాన్స్. సో నెక్స్ట్ స్టెప్లో థర్డ్ స్టెప్కి వెళితే సో ఎన్ని ఇన్స్టాన్స్లు కావాలి ఇక్కడ మనం రాస్తాము. సో నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ అంటే మీకు లైనక్స్ సర్వర్స్ ఎన్ని కావాలి, ఎన్ని ఉండాలి అనేది ఇక్కడ మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేశాను, జస్ట్ నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ 1 అని రాశాను. బట్ మిగతావేమి ఇక్కడ మనం కాల్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇవి ఎలా కాల్ చేయాలో మీకు అన్నీ చెప్తాను. సో ప్రెసెంట్ అయితే జస్ట్ యూ లీవ్ ఇట్ ద వాట్ డిఫాల్ట్ ఆప్షన్స్. సో నెక్స్ట్ యాడ్ స్టోరేజ్. సో చూసారు ఇక్కడ మనం నిన్న విండోస్ సర్వర్ తీసుకున్నప్పుడు అయితే స్టోరేజ్ అనేది 30 GB వచ్చింది, కానీ లైనక్స్ సర్వర్కి డిఫాల్ట్గా స్టోరేజ్ ఎంత అవసరం అవుతుందండి? 10 GB మాత్రమే అవసరం అవుతుంది. అంటే 10 GB ఈజ్ మోర్ సఫిషియెంట్ ఫర్ ది లైనక్స్ సర్వర్స్. సో మీరు 10 GB నుండి ఫ్రీగా ఎంతవరకు ఎక్స్పెండ్ చేసుకోవచ్చు? 30 GB వరకు ఫ్రీ ఉంది మీకు. బట్ 10 GB అనేది సరిపోతుంది లైనక్స్ సర్వర్కి. మీకు ఎంత డిఫాల్ట్ వచ్చిందో అంత సైజ్ వదిలేయండి. బట్ ఈ రిమైనింగ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు స్టోరేజ్ కాన్సెప్ట్లో నేను చెప్తాను. ఈ రూట్ అంటే ఏంటి, SD అంటే ఏంటి, ఇవన్నీ మీకు తర్వాత ఎలా యాడ్ చేయాలి ఇంకోటి అని చెప్తాను. సో ప్రెసెంట్ అయితే వాడు డిఫాల్ట్ ఏమి ఇచ్చాడో దాంతో వదిలేయండి. సో నెక్స్ట్ స్టెప్లో యాడ్ ట్యాగ్స్. సో ఈ ట్యాగ్ నేమ్ ఏంటి ఆల్రెడీ మీకు చెప్పాను. ట్యాగ్ నేమ్స్ అంటే
జస్ట్ లైక్ ఏ లేబుల్ నేమ్. లేబుల్ నేమ్ అంటే సో నిక్ నేమ్ ఆఫ్ యువర్ ఇన్స్టాన్స్, అలియాస్ నేమ్స్ ఆఫ్ యువర్ ఇన్స్టాన్సెస్. సో నేను ఈ సర్వర్ కి అలియాస్ నేమ్ ఏమి ఇస్తున్నంటే ఓకే సర్వర్ నేమ్ అండ్ ఇది సర్వర్ నేమ్ ఏంటి RHEL 8 అని ఇచ్చుకున్నా షార్ట్ కట్ నేమ్, అంటే రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ 8 అని ఇచ్చాను. బట్ ఈ సర్వర్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నంటే సో దట్ ఈస్ ద ప్రాజెక్ట్. ఓకే ఇది పలానా ప్రాజెక్ట్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నా. ఏ ప్రాజెక్ట్ వాళ్ళకి అంటే ఎయిర్టెల్ లో వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నా. బట్ ఎయిర్టెల్ లో నాకు 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. QA డిపార్ట్మెంట్ ఉంది, డెవలప్మెంట్ ఉంది, టెస్టింగ్ ఉంది, ప్రొడక్షన్ ఉంది. ఈ 4 డిపార్ట్మెంట్స్ లో ఎవరికి ఇవ్వాలనుకుంటున్నా సో దట్ ఈస్ ద ఎన్విరాన్మెంట్ టైప్ is సో ప్రొడక్షన్. లైనక్స్ సర్వర్స్ మోస్ట్లీ ఎప్పుడు కూడా ప్రొడక్షన్ సర్వర్స్ కి వాడతారు. సో అందుకోసం నేను ఏం చేస్తాను ఎన్విరాన్మెంట్ టైప్ ప్రొడక్షన్ అని ఇచ్చాను. అంటే మీరు ఈజీగా కీ వాల్యూ పేర్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. మనం లెఫ్ట్ సైడ్ రాసేదాన్ని ఎప్పుడు కీ అంటాం, రైట్ సైడ్ రాసేదాన్ని వాల్యూ అని కాల్ చేసుకుంటాం అనమాట. బట్ ఓవరాల్ గా ఈ ట్యాగ్స్ అనేది దేనికండి జస్ట్ మనం ఐడెంటిఫై చేయడానికి మాత్రమే. అది ఎందుకంటే ఇక్కడ ఒక సర్వర్ కాబట్టి మీరు ఐడెంటిఫై చేయొచ్చు. రియల్ టైంకి వెళ్ళేటప్పుడు మనకి ఎన్విరాన్మెంట్ లో ఒక్కొక్కసారి వేలల్లో ఉంటాయి సర్వర్స్, 50,000, 90,000, 1 lakh కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మేము హ్యాండిల్ చేసింది ఒక ప్రాజెక్ట్ అయితే. సో ఇలా నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉండేటప్పుడు సో మీరు ఏ సర్వర్ ఏంటి అనేది మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ఈ ట్యాగ్ నేమ్స్ యూజ్ చేసి మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో సర్చ్ ఆప్షన్ లోకి వెళ్ళి ప్రాజెక్ట్ = ఎయిర్టెల్ కామా ఎన్విరాన్మెంట్ = ప్రొడక్షన్ అంటే ఒక ఎయిర్టెల్ లో ఉన్న ప్రొడక్షన్ సర్వర్స్ అన్ని లిస్ట్ అవుట్ అయిపోతాయి. అలా మనం ఈజీగా సర్చ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద వాట్ స్టెప్ 5. అండ్ నెక్స్ట్ స్టెప్ లో కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. సో మీకు ఆల్రెడీ చెప్పాను నిన్న, మరలా ఒకసారి సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటి అంటే సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ యాజ్ ఏ వర్చువల్ ఫైర్వాల్ దట్ షుడ్ బి ప్రొటెక్ట్ యువర్ ఇన్స్టాన్సెస్. అంటే మన యొక్క వర్చువల్ సర్వర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ సెక్యూరిటీ గ్రూప్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఆ సెక్యూరిటీ గ్రూప్స్ మనం ఎక్కడ క్రియేట్ చేస్తాము అంటే సో దిస్ ఈస్ ద వే. అంటే ఇక్కడ మనం వాడు ఏదో ఒక డిఫాల్ట్ నేమ్ ఇస్తాడు, అది కాకుండా మీరు ఏదైనా ఇవ్వచ్చు నేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఏమి ఇస్తానంటే సో లేనిక్స్ సెక్యూరిటీ గ్రూప్ అని ఇచ్చాను. లేదు వ్యాలిడ్ నేమ్ ఇస్తాను. ఏంటి అంటే సో ఇది ఎయిర్టెల్కి సంబంధించి ప్రొడక్షన్ సర్వర్లో ప్రొడక్షన్ సంబంధించి సెక్యూరిటీ గ్రూప్ అని ఇస్తున్నా. అంటే ఎయిర్టెల్ ప్రాజెక్ట్ లో ప్రొడక్షన్ సెక్యూరిటీ గ్రూప్ అని నేమ్ ఇచ్చాను. నా ఐడెంటిఫికేషన్ అంతే. యాజ్ యువర్ విష్, యూ కెన్ కీప్ ఇట్ 1 2 3 XYZ ఏ నేమ్ అయినా మీరు ఇవ్వచ్చు. ఓకే నేమ్ ఇలా ఇచ్చాను. బట్ మనకి ఇన్స్టాన్సెస్ అనేవి దేంతో ప్రొటెక్ట్ అవుతాయండి, పోర్ట్ నెంబర్స్ తో ప్రొటెక్ట్ అవుతాయి అనమాట. సో ఆ పోర్ట్ నెంబర్స్ చూడండి, మనం నిన్న విండోస్కి అయితే ఇక్కడ RDB ఆటోమేటిక్ వచ్చింది. బట్ మనం ఎప్పుడైతే లైనక్స్ సెలెక్ట్ చేసుకున్నామో సో ఫస్ట్ పోర్ట్ నెంబర్ ఎప్పుడు కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంటే మీరు విండోస్ సెలెక్ట్ చేస్తే విండోస్ పోర్ట్ వచ్చేస్తుంది, లైనక్స్ సెలెక్ట్ చేసుకుంటే లైనక్స్ పోర్ట్ వచ్చేస్తుంది అనమాట. ఈవెన్ మీరు మ్యాక్ డిప్లాయ్మెంట్ చేశారని మ్యాక్ OS తీసుకున్న పోర్ట్ నెంబర్ 22 వస్తుంది, ఎందుకంటే మ్యాక్ కూడా లైనక్సే కాబట్టి. మనం టైప్ చేంజ్ చేస్తే ఏమవుతుందండి? సో ఇప్పుడు విండోస్ కి ఇక్కడ మీరు మార్చుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను RDP ఇచ్చాను అనుకోండి, సో మీరు ఇన్స్టాన్స్ అనేది కనెక్ట్ అవ్వలేరు. ఎందుకు కనెక్ట్ అవ్వలేరు అంటే లేనిక్స్ సర్వర్ కి పోర్ట్ నెంబర్ 22 అవసరం ఉంటుంది కానీ 3389 అవసరం ఉండదు. అంటే రిమోట్ గా కనెక్ట్ అవ్వడానికి కొన్ని ఫిక్స్డ్ పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. లేనిక్స్ కి ఎప్పుడు కూడా 22 ఉంటుంది, విండోస్ కి ఎప్పుడు కూడా 3389 అనేది పోర్ట్ నెంబర్ ఉంటుంది. రైట్. సో ఇక్కడ ఎవరు కనెక్ట్ అవ్వాలో మనం చెప్తాం. ఎవరు కనెక్ట్ అవ్వచ్చు, ఎనీవేర్, ఎవరైనా ఈ పోర్ట్ 22 ద్వారా మన లైనక్స్ సర్వర్ ని కనెక్ట్ అవ్వచ్చు అని ఇక్కడ కాల్ చేశాను. సో దట్ ఈస్ ద వాట్ ఎనీవేర్ అడ్రస్. సో ఇక్కడ ఒక పోర్ట్ నెంబర్ ఇచ్చాను. అలా మీరు ఇంకా పోర్ట్ నెంబర్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ పోర్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇవి ఎలా యాడ్ చేయాలో తర్వాత మీకు చెప్తాను. సో ప్రెసెంట్ అయితే మనకి ఒక పోర్ట్ లైనక్స్ 22 అవసరం కాబట్టి 22ని యాడ్ చేశాను. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ రిక్వైర్మెంట్. అంటే మన సెక్యూరిటీ గ్రూప్స్ లో ఏమవుతుందండి, సెక్యూరిటీ గ్రూప్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇన్స్టాన్స్ ని ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట. అంటే ఇప్పుడు ఇన్స్టాన్స్ లోపలికి సర్వర్ లోపలికి పోర్ట్ 22 ఎలా అవుతుంది కానీ ఏ పోర్ట్ కూడా ఎలా అవ్వదు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ లో నేను జావా ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా, అప్పుడు మనం ఏం చేయాలి, జావా మీద వర్క్ చేయాలి ఈ సర్వర్ లో కాబట్టి జావా పోర్ట్ ఓపెన్ చేయాలి. ఒకవేళ MySQL నేను ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా ఈ సర్వర్ లో, అప్పుడు MySQL పోర్ట్ నెంబర్. అంటే మనం ఆ సర్వర్ లో ఏవైతే బిల్డ్ చేయాలి ఇన్స్టాల్ చేయాలనుకుంటామో వాటి యొక్క పోర్ట్ నెంబర్స్ మాత్రమే అలౌ చేస్తాం ఎన్విరాన్మెంట్ లో. అలా రైట్. సో దెన్ క్లిక్ ఆన్ రివ్యూ. సో ఇప్పుడు వరకు చేసినవన్నీ మనకి కరెక్టో కాదో ఒకసారి రివ్యూ చేసుకోండి. సో ఎవ్రీథింగ్ సీమ్స్ ఫైన్ నౌ.
అంటే మనకు ప్రతిదీ కూడా కరెక్ట్ మనం చేసినవి అనుకుంటే దెన్ విల్ గో ఫర్ ద వాట్ లాంచ్ ఇన్స్టాన్స్ ఆప్షన్. సో చూడండి మనం పోర్ట్ ఎస్ఎస్ఐస్ ఇచ్చాం, మనం ఒకసారి సెలెక్ట్ చేస్తే సెకండ్ టైం ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఇన్బౌండ్ ఒకటి, అవుట్ బౌండ్ ఒకటి, అంటే లోపలికి వెళ్ళడానికి ఒక పోర్టు, బయటికి రావడానికి సేమ్ పోర్ట్ ఉంటుంది. సో నౌ tt.micro అంటే 1 CPU 1 GB ర్యామ్ ఉంది. సో ఎంత స్టోరేజ్ సెలెక్ట్ అయిందో అన్ని కరెక్ట్. సో ఫైనల్లీ లాంచ్ ఇన్స్టాన్స్. సో ఇన్స్టాన్స్ లాంచ్ చేసేటప్పుడు మీకు చెప్పా ఏంటి, ఇక్కడ చూడండి కీ పేర్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. వాట్ ఈస్ ద కీ పేర్? యాక్చువల్లీ ద కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీ ఈజ్ నథింగ్ బట్ కీ పేర్. అంటే ఫస్ట్ టైం ఇప్పుడు కూడా మనం కీ పేర్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే కీ పేర్ డౌన్లోడ్ చేసే వరకు మీకు ఇన్స్టాన్స్ అనేది ఇక్కడ లాంచ్ అవ్వదు. బట్ కీ పేర్ దేనికండి? మన ఇన్స్టాన్స్ కి ఇంకా ఎక్కువ సెక్యూరిటీ అనేది ఇస్తుంది. లైక్ మీ పాస్వర్డ్, మీ క్రెడెన్షియల్స్ అనేవి మీ కీ పేర్ అని అర్థం. అంటే వాడు ఏ పాస్వర్డ్ ఇవ్వరు, ఈ కీ మీరు డౌన్లోడ్ చేసిన ఈ కీ పేరే మీ పాస్వర్డ్ అని అర్థం. రైట్. సో ఎలా డౌన్లోడ్ చేస్తాం ఈ పాస్వర్డ్ అంటే, సో లైక్ యూ కెన్ కీప్ ఇట్ ఎనీ నేమ్. సో నేను ఏమి ఇస్తున్నానంటే ఎయిర్టెల్ అనేది ఒక కీ పేర్ నేమ్ ఇచ్చాను. ఎందుకంటే మన ఈ ప్రాజెక్ట్ లో లాంచ్ చేసే ప్రతి ఇన్స్టాన్స్ కి కూడా ఎయిర్టెల్ అనేది ఒక నేమ్ ఇస్తాను. సో నౌ ఎయిర్టెల్ డౌన్లోడ్ కీ పేర్. రైట్. సో కీ పేర్ కి ఎక్స్టెన్షన్ నేమ్ వచ్చిందండి. సో జస్ట్ లైక్ హియర్ ఇస్ ద వర్డ్ .pem అనేది ఒక ఫైల్ వచ్చింది. అంటే మనం డౌన్లోడ్ చేసిన ప్రతి ఫైల్ కి ఎక్స్టెన్షన్ అనేది .pem వస్తుంది. దట్ ఈస్ ప్రైవసీ ఎన్హాన్స్డ్ మెయిల్ అని అర్థం. ప్రైవసీ ఎన్హాన్స్డ్ మెయిల్ అని అర్థం. సో ఈ కీ పేర్ ఎప్పుడైతే లాంచ్ చేసామో దెన్ విల్ గో ఫర్ ద వాట్ లాంచ్ ఇన్స్టాన్సెస్. చూడండి కీ పేర్ డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఇన్స్టాన్స్ ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది. రైట్. సో లాంచ్ ఇన్స్టాన్స్ అనేది ఇప్పుడు మనకి లైనక్స్ సర్వర్ అనేది క్రియేట్ అయింది. చూసారా, లైనక్స్ సర్వర్ RHEL 8. సో మనం ఇక్కడ నేమ్ ఇవ్వకపోయామనుకోండి, ఈ నేమ్తో అంటే ఈ ఐడితో మనం ఐడెంటిఫై చేయాలి. బట్ ఇలాంటి ఐడితో మీరు ఎలా సర్వర్ ఏ సర్వర్ అని ఐడెంటిఫై చేస్తారు? చేయలేరు. కాబట్టి ట్యాగ్ నేమ్స్ మంచిగా ఇచ్చుకుంటే అది ఇక్కడ హైలైట్ అవుతుందో ఇది రెడ్ హ్యాట్ 8 సర్వర్ అని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అది అంటే ఒక సర్వర్ని ఎలా లాంచ్ చేయాలి, ఒక క్లౌడ్లో ఒక విండోస్ సర్వర్ని ఎలా లాంచ్ చేయాలో నిన్న చూపాను. ఈ రోజు లైనక్స్ సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలో ఈ రోజు మీకు చూపించాను. ఇక్కడ వరకు క్లియర్ కదండి అందరికి? క్లియర్ అండి. రైట్. సునీత గారు మీకు అర్థమైందా? సునీత మేడం ఉన్నారా? ఓకే. నా వాయిస్ వినబడుతుందండి సునీత గారు? ఓకే, చెక్ చేద్దాం దాని తర్వాత. రైట్. సో మనం ఇన్స్టాన్స్ అనేది మనం క్లియర్గా డిప్లాయ్మెంట్ చేసాం, అంటే క్రియేట్ చేసాం. సో ఇప్పుడు క్రియేట్ అయిన ఇన్స్టాన్స్ని మనం ఏం చేయాలంటే ఎలా కనెక్ట్ అవుతామో తెలుసుకోవాలి. సో ఎలా కనెక్ట్ అవుతామో అనేది ఇప్పుడు మీకు ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కనెక్ట్ అయ్యేటప్పుడు మీకు 2 ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఒకటి ఏంటంటే, ఓకే, సో ఫస్ట్ ఏంటంటే, సో మనకి ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే, మీ దగ్గర చాలా మంది దగ్గర విండోస్ ల్యాప్టాప్స్ ఉంటాయి. విండోస్ ల్యాప్టాప్లో లైనక్స్ సర్వర్ని ఎలా కనెక్ట్ అవ్వాలో చూపిస్తాను. బట్ కొంతమంది దగ్గర మ్యాక్ ల్యాప్టాప్స్ ఉంటాయి. సో మ్యాక్ నుండి కూడా ఎలా కనెక్ట్ అవ్వాలో చెప్తాను. లైనక్స్ ల్యాప్టాప్స్ ఉన్నాయంటే లైనక్స్ వాళ్ళకి మ్యాక్ వాళ్ళకి ఒకటే ప్రాసెస్. సో రెండింటిని మనం కనెక్ట్ అవ్వచ్చు. సో ఫస్ట్ మీకు ప్రాసెస్ ఏం చేస్తానంటే, ఒక మ్యాక్ నుండి మీ దగ్గర మ్యాక్ ల్యాప్టాప్ ఉంటే మ్యాక్ నుండి మీరు ఈ లైనక్స్ క్లౌడ్ లైనక్స్ సర్వర్ని ఎలా కనెక్ట్ అవ్వాలో చూపిస్తాం. ఫస్ట్ చూడండి. సో నా దగ్గర మ్యాక్ అనేది లేదు కాబట్టి సో జస్ట్ లైనక్స్ సర్వర్లో ప్రాసెస్ చెప్తాను. బట్ అదే ప్రాసెస్ మ్యాక్ నుండి కూడా వర్కౌట్ అవుతుంది మీకు. సో నా దగ్గర ఒక లైనక్స్ సర్వర్ ఉందండి. ఇది VMware, అంటే ఇది ఒక వర్చువల్ మిషన్, వేరే దాంట్లో రన్ అవుతుంది.
జస్ట్ ఎజ్యూమ్ మీరు ఏమనుకుంటారంటే ఇదే మీకు మీ మ్యాక్ ల్యాప్టాప్ అనుకోండి, లేదా ఒక లైనెక్స్ ల్యాప్టాప్ అనుకోండి. మీ దగ్గర విండోస్ లేదు అంటే మీ ల్యాప్టాప్లో విండోస్ లేదు, అప్పుడు ఎలా కనెక్ట్ అవ్వాలనేది ప్రాసెస్ ఇది. రైట్. సో ఓకే, సో ఇది నా మ్యాక్ ల్యాప్టాప్ అనుకోండి, జస్ట్ ఎజ్యూమ్ మీరు అనుకోండి, కానీ మ్యాక్ అయినా ఇలానే ఉంటుంది, బట్ ఇది నా లైనెక్స్. సో లైనెక్స్ నుండి అయినా మ్యాక్ నుండి అయినా సేమ్ ప్రాసెస్లో మనం కనెక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం ఎక్కడి నుండి అయితే కనెక్ట్ అవ్వాలనుకుంటున్నామో ఆ లొకేషన్లో మీ యొక్క కీ పేరు, మీరు ఏదైతే ఇందాక డౌన్లోడ్ చేశారో ఆ కీ పేరు అనేది ఆ లొకేషన్లో ఉండాలి. బట్ ఇక్కడ కీ పేరు ఉందా, LS-L, మనం ఏ ఫైల్ డౌన్లోడ్ చేసామండి, airtel.pem అనే ఫైల్ని డౌన్లోడ్ చేసాం, బట్ కీ పేరు ఉందా, సో కీ పేరు అనేది లేదు. సో ఉందో లేదో మనం ఎలా తెలుసుకుంటామంటే LS-L is the command to list the key pairs. అంటే జనరల్గా LS చేస్తే మనకున్న ఫైల్స్ అన్ని లిస్ట్ అవుట్ అవుతాయి, కానీ ఇందులో మనం ఏదైతే airtel.pem ఫైల్ అన్నామో ఆ ఫైల్ ఇందులో లేదు. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఎక్కడైతే కీ పేరు మనం డౌన్లోడ్ చేసి పెట్టామో ఆ కీ పేరుని మన లొకేషన్లో పెట్టుకోవాలి. అంటే ఈ లొకేషన్లో కీ పేరు ఉండేటట్టు చూడాలి మీరు. సో ఈ లొకేషన్లో కీ పేరు అనేది మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, లేదంటే మాన్యువల్గా కీ పేరు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే లాజిక్ అండి, కీ పేరు అనేది నా ల్యాప్టాప్లో ఉంది. ఇప్పుడు నేను మానస గారికి టాస్క్ ఇచ్చాను, నేను ఏదైతే సర్వర్ క్రియేట్ చేశానో దాని IP అడ్రస్ అన్ని ఇచ్చాను, సో ఇది కనెక్ట్ అవ్వండి అని చెప్పాను. సో ఆమె ఏం చేశారంటే అది కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు, కానీ ఆమె దగ్గర నేను డౌన్లోడ్ చేసిన కీ పేరు ఉండాలి కదా. సో అంటే ఏం చేయాలి, నా దగ్గర ఉన్న కీ పేరుని ఆమెకి షేర్ చేస్తే మెయిల్ ద్వారా దేని ద్వారా ఆమె అటాచ్ చేసి కనెక్ట్ అవుతారు. సేమ్ థింగ్ నేను ఆల్రెడీ ఆ కీ పేరుని విండోస్లో డౌన్లోడ్ చేసేసుకున్నా. సో ఇప్పుడు నా ల్యాప్టాప్లో లైనెక్స్ నుండి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడున్న కీ పేరుని అక్కడికి పంపించుకుంటా, లేదు మాన్యువల్గా క్రియేట్ చేస్తాను. మనం ఏం క్రియేట్ చేస్తామండి, ఎయిర్టెల్. సో ఈ కంటెంట్ అంతా కూడా మాన్యువల్గా ఇక్కడ నుండి కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేస్తాం. సో ఎలా క్రియేట్ చేస్తాం లైనెక్స్లో ఒక ఫైల్ని అంటే క్యాట్ అనే కమాండ్ని వాడుకొని క్యాట్ గ్రేటర్ దెన్ ద ఫైల్ నేమ్ ఈస్ airtel.pem, అంటే మనం ఏ ఫైల్ అయితే డౌన్లోడ్ చేస్తాం అదే ఫైల్ నేమ్తో క్రియేట్ చేస్తాం. సో దిస్ ఈస్ ద కమాండ్ టు క్రియేటింగ్ ఫైల్. సో నేను airtel.pem ఫైల్ని కనెక్ట్ అవుతున్నా. సో ఇందులో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఏదైతే అక్కడ కాపీ పేస్ట్ చేశానో ఆ కంటెంట్ని ఇక్కడ పేస్ట్ చేసేస్తారు అది. సో దెన్ సేవ్ చేయాలంటే Ctrl+D. కానీ ఇక్కడ మీకు లాజిక్ ఏంటి అంటే మీ దగ్గర మ్యాక్ ల్యాప్టాప్ ఉంటే మీరు ఇది చేయవసరం లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ కీ పేరు మీ ల్యాప్టాప్లోనే కదా ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్ కనెక్ట్ అయిపోవచ్చు. రైట్. సో నౌ LS-L airtel.pem ఫైల్ అంటే ఫైల్ అనేది మనకి సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయింది, చూసారా, అంటే క్రియేట్ అయింది. సో నెక్స్ట్ స్టెప్ వాడు ఏం చెప్తున్నాడంటే మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ ఎప్పుడూ కూడా రీడ్ పర్మిషన్లో ఉండాలి కానీ రీడ్ రైట్ పర్మిషన్లో ఉండకూడదు అని చెప్పాడు, కండిషన్ ఇచ్చాడు అనమాట. సెకండ్ కండిషన్లో అంటే మీ డౌన్లోడ్ చేసిన ఫైల్కి మీరు ఏం చేయాలి, సింపుల్గా సో ఫైల్ పర్మిషన్స్ అనేవి అంటే రీడ్ రైట్ పర్మిషన్స్లో నుంచి రీడ్ పర్మిషన్లోకి మార్చాలి. సో ఎలా మారుస్తాము అంటే లైనెక్స్లో chmod ఈజ్ ద కమాండ్. chmod కమాండ్ ఏంటంటే ఫైల్ యొక్క పర్మిషన్స్ని రీడ్ రైట్ పర్మిషన్స్ని మార్చడానికి యూజ్ చేస్తాం. సో ఇక్కడ పర్మిషన్ ఏంటంటే 400 airtel.pem ఫైల్ అన్నారు. అంటే ఇప్పుడు 4 ఏంటంటే రీడ్, మీరు ఇక్కడ కొన్ని మళ్ళీ తెలుసుకోవాలి. చూడండి, సో మన పర్మిషన్స్లో 4 వచ్చేటప్పటికి న్యూమరికల్ వాల్యూ రీడ్కి, 2 అంటే రైట్ అని అర్థం, 1 అంటే ఎగ్జిక్యూట్ అని అర్థం. ఓకే, సో ఎగ్జిక్యూట్ అని అర్థం. సో ఇలా మనకు పర్మిషన్స్ అనేవి చూసుకోండి. 4 అంటే రీడ్, 2 అంటే రైట్, 1 అంటే ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు నేను ఏం చేసా ఇక్కడ, సో chmod 400 అని ఇచ్చాను అంటే అర్థం ఏంటి, ఓన్లీ రీడ్ పర్మిషనే
ఈ యొక్క కీ పేరుకి ఇచ్చాను అని చెప్తున్నా. సో ఎంటర్ చేస్తే మళ్ళీ అదే ఫైల్ని ఇప్పుడు చెక్ చేసుకుంటే చూడండి. సో ఈ ఎయిర్టెల్ ఫైల్కి పర్మిషన్ ఏముందండి? ఓన్లీ రీడ్ పర్మిషన్ మాత్రమే ఉంది అని చెప్తున్నాను. ఓన్లీ రీడ్ పర్మిషన్ అంటే మీరు అమెజాన్లో కీ పేరు అటాచ్ చేయాలంటే రీడ్ పర్మిషన్ ఉంటేనే ఆ కీ పేరు వర్కౌట్ అవుతుంది. రీడ్ రైట్ పర్మిషన్ ఉంటే వర్కౌట్ అవ్వదు. ఇది సెకండ్ పాయింట్. అంటే మీరు కీ పేరు డౌన్లోడ్ చేసిన ఫైల్కి రీడ్ ఓన్లీ పర్మిషన్ అనేది ఇవ్వాలి అనేది నా పాయింట్. ఎలా ఇస్తాము? లైనెక్స్లో chmod కమాండ్. మీ మ్యాక్ ల్యాప్టాప్లో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే అది రీడ్ పర్మిట్లోకి వెళ్తుంది. దిస్ ఇస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ లాస్ట్ స్టెప్ ఏంటి అంటే ఎలా కనెక్ట్ అవుతాము అంటే SSH is the command. So SSH is the command to connect Linux server. So SSH space అందుకోసం మనం ఏం చేసాం? SSH యొక్క పోర్ట్ నెంబర్ 22ని మనం ఆ సర్వర్ లో యాడ్ చేసాం. ఓకే, సో SSH space -i means ఐడెంటిటీ ఫైల్ నేమ్. సో మీరు క్రియేట్ చేసిన ఐడెంటిటీ ఫైల్ నేమ్ ఏంటి? అదే airtel.pem ఫైల్ అనేది ఇవ్వాలి. దెన్ యూజర్ నేమ్ వచ్చి మనకి EC2 user అనేది ఒక కమాండ్, ఒక యూజర్ నేమ్. సో EC2 user విచ్ సర్వర్ యూ వాంట్ టు కనెక్ట్. మనం ఏ సర్వర్ని కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం? ఓకే, క్లౌడ్ లో ఉన్న లైనెక్స్ సర్వర్ని కనెక్ట్ అవ్వాలనుకుంటున్నా. సో దెన్ క్లౌడ్ లో ఉన్న లైనెక్స్ సర్వర్ అడ్రస్ ఏంటి అంటే మనం ఎక్కడ కలెక్ట్ చేసుకుంటాం? మన యొక్క సర్వర్కి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఓకే, ఈ సర్వర్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏంటి? ఇదే కదా. ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ మనం కాపీ చేసుకొని మన యొక్క టెర్మినల్లో పేస్ట్ చేస్తాం. సో నౌ SSH ఈస్ ద కమాండ్ టు కనెక్ట్ లైనెక్స్ సర్వర్స్. దెన్ కీ పేర్ నేమ్, మీ పాస్వర్డ్ ఇదే కదా, ఐడెంటిటీ ఫైల్ నేమ్. దెన్ ఏ యూజర్ ద్వారా కనెక్ట్ అవుతుండ్రు? EC2 యూజర్ సర్వర్ యొక్క అడ్రస్, సర్వర్ యొక్క ఐపీ ఇవ్వచ్చు లేదా డొమైన్ నేమ్ ఇవ్వచ్చు. ఎంటర్. నౌ ఆర్ యు ష్యూర్ వాంట్ టు కనెక్ట్ దట్ సర్వర్? ఎస్. సో పాస్వర్డ్ ఏమి అడగదు. ఎందుకు పాస్వర్డ్ అడగదు అంటే ఈ యొక్క కీ పేరే మీ పాస్వర్డ్. అది ఈ కీ పేరు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే కనెక్ట్ అవ్వగలరు. అంటే మీరు కీ పేరు వాళ్ళకి షేర్ చేశారంటే ఆటోమేటిక్గా ఆ పర్సన్ వ్యాలిడ్ పర్సన్ అని అర్థం. ఓకే, సో ఇలా మనం లైనెక్స్ సర్వర్ని కనెక్ట్ అవుతాం. చూసారు, ఇప్పుడు మనం ఏ యూజర్ కనెక్ట్ అయ్యాను? EC2 యూజర్ లైనెక్స్ సర్వర్కి కనెక్ట్ అయ్యాను. బట్ లైనెక్స్లో మనకి 2 లాగిన్ ప్రాంప్ట్స్ ఉంటాయి. ఏంటి అంటే చూడండి, ఇఫ్ ఐ గో ఫర్ sudo space -i, సో నాకు ఏ యూజర్కి వచ్చిందండి? రూట్ యూజర్. లైనెక్స్లో బై డిఫాల్ట్ రూట్ యూజర్ అనేవాడు అడ్మినిస్ట్రేటర్. అంటే మీరు రూట్లో వర్క్ చేస్తున్నారంటే మీరు అడ్మినిస్ట్రేటర్ అని అర్థం. అంటే రూట్కి అన్ని రైట్స్ ఉంటాయి. అంటే ఎన్విరాన్మెంట్లో రూట్ కెన్ యాక్సెస్ ఎవ్రీథింగ్ అని అర్థం. సో ఆ రూట్ యొక్క లాగిన్ ఇప్పుడు మీకు హ్యాష్ ప్రాంప్ట్లో ఉంటుంది. అంటే మీరు హ్యాష్ ప్రాంప్ట్లో వర్క్ చేస్తున్నారు అంటే వీఆర్ ద అడ్మినిస్ట్రేటర్ అని అర్థం. సో ఓన్లీ వన్ యూజర్ of the root, so only one user of the administrator. Who is the user? So root is the username. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇలా డాలర్లో మీకు వచ్చి లాగిన్ ప్రాంప్ట్ వచ్చింది అంటే యు ఆర్ ద నార్మల్ యూజర్, అంటే డెవలపర్స్ ఇప్పుడు కూడా ఈ ప్రాంప్ట్లో ఇస్తారు. ఎందుకు అంటే అన్ని రైట్స్ ఈ డాలర్ ప్రాంప్ట్కి ఉండవు. అంటే ఒక డెవలపర్కి ఏవేవి కావాలో అవే ఉంటాయి ఇందులో. అన్ని కమాండ్స్ యాక్సెస్ ఇందులో ఈ డాలర్ ప్రాంప్ట్లో ఉండవు. సో బై డిఫాల్ట్ మనం లాగిన్ అయితే డాలర్ వస్తుంది. ఒకవేళ మీరు అడ్మినిస్ట్రేటర్ అయితే ఇలా మనం sudo space -i కమాండ్ రన్ చేసుకొని మారచ్చు. సో నౌ ఐఎమ్ ది అడ్మినిస్ట్రేటర్. ఇప్పుడు నాకు ఈ సర్వర్ అప్డేట్ కావాలి. మీరు జనరల్గా విండోస్లో అయితే అప్డేట్ ఎలా చేస్తారండి? సో సర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి సో పెండింగ్ అప్డేట్స్ అని ఎలా కొడితే చెక్ ఫర్ అప్డేట్స్ వస్తాయి మీకు. సో ఏమైనా పెండింగ్ అప్డేట్స్ ఉంటే ఇక్కడ పెండింగ్ అప్డేట్స్ అని మీకు చెక్ ఫర్ అప్డేట్స్లో ఏమన్నా వస్తాయి. అలాగే మన లైనెక్స్లో సర్వర్ అప్డేట్ చేయాలి, ఏమైనా పెండింగ్ అప్డేట్స్ ఉన్నాయి అనుకుంటే అప్పుడు మనం కమాండ్ ఏం రన్ చేస్తామంటే m space update space -y. సో m update -y ఈజ్ ద కమాండ్. ఈ కమాండ్ ద్వారా మనం ఏం చేయొచ్చు? అప్డేట్ చేసుకోవచ్చు. అంటే ఈ కమాండ్ రన్ చేస్తే మీకు సర్వర్ అనేది ఏమైనా పెండింగ్లో అప్డేట్స్ ఉంటే అవన్నీ కూడా మీకు అప్డేట్ అయిపోతాయి లైనెక్స్లో అయితే. సో మ్యాక్ అలాగే మీరు ఏ కమాండ్ యూజ్ చేస్తారో అప్డేట్స్కి ఆ కమాండ్ మీరు వాడచ్చు. రైట్. సో ఇది మనం మ్యాక్ నుండి కానీ మన దగ్గర లైనెక్స్ సిస్టమ్ ఉంటే లైనెక్స్ నుండి కానీ కనెక్ట్ అయ్యే విధానం. ఓకే, ఇది ఒక ప్రాసెస్ బ్యాక్ ఎండ్లో ఒక వే. అలా కాకుండా
మీ దగ్గర డైరెక్ట్గా ఇలా విండోసే ఉంది, ఇది విండోస్ సర్వర్ కదా, విండోస్ మిషన్, నా లోకల్ మిషన్, నా లోకల్ డెస్క్టాప్. సో ఇప్పుడు నా విండోస్లో నుంచి నేను లైనక్స్ సర్వర్ని కనెక్ట్ అవ్వచ్చా అంటే ఎస్, కనెక్ట్ అవ్వచ్చు. మోస్ట్లీ అందరూ ఇలాగే కదా కనెక్ట్ అవుతారు, ఎందుకంటే అందరి దగ్గర విండోస్ ల్యాప్టాప్లే ఉంటాయి. సో విండోస్ నుండి ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన దగ్గర ఒక 2 అప్లికేషన్స్ అనేవి డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఏంటి అంటే, వన్ ఈజ్ పుట్టి, సెకండ్ వన్ ఈజ్ పుట్టి జెన్. సో పుట్టి జెన్ అనేది ఒక అప్లికేషను, పుట్టి అనేది ఇంకొక అప్లికేషన్. ఈ రెండింటి యొక్క పర్పస్ ఏంటి అంటే, జనరల్గా ఈ పుట్టి దేనికి అంటే, మన విండోస్ నుండి లైనక్స్ సర్వర్స్ని కనెక్ట్ అవ్వడానికి వాడతాం. ఇది జస్ట్ లైక్ స్మాల్ అప్లికేషన్ అంతే, ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది, ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే పుట్టి జెన్ దేనికి వాడతామంటే, మనం ఇందాక ఫైల్ డౌన్లోడ్ చేసాం కదండి, ఏది పిఈఎం ఫైల్ని డౌన్లోడ్ చేసాం, airtel.pem ఫైల్ని డౌన్లోడ్ చేసాం. సో ఆ airtel.pem ఫైల్ ఏమవుతుందంటే, మనం పుట్టి ద్వారా కనెక్ట్ అయ్యేటప్పుడు ఈ పుట్టి .pem ఉన్న ఎక్స్టెన్షన్ ఫైల్ని రీడ్ చేయదు. పుట్టి ఎప్పుడు కూడా .pem ఫైల్ని రీడ్ చేయదు. మరి అప్పుడు మనం ఏం చేయాలి అంటే, పుట్టికి ఏ ఫార్మేట్ అర్థం అవుతుందో ఆ ఫార్మేట్లోకి దాన్ని మార్చాలి. సో మన బై డిఫాల్ట్ అమెజాన్ వాడు ఫార్మేట్ ఏమి ఇస్తుండ్రు, ఎక్స్టెన్షన్ .pem ఇస్తుండ్రు కీ పేరుకి. సో దాన్ని ఎలా మార్చాలంటే పీపీకీలోకి మార్చుకోవాలి. అంటే పుట్టి ప్రైవేట్ కీ అనేది ఉంటుంది, ఈ పుట్టి ప్రైవేట్ కీకి మనం మార్చాలి. బట్ ఇలా పిఎం నుండి పీపీకి మార్చాలంటే మనం యూజ్ చేసేదే లైక్ ఇట్ ఈస్ కాల్డ్ వాట్, పుట్టి జెన్ అనేది టూల్. బట్ అలా కన్వర్టింగ్ అని అనకూడదు, మనం పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీస్ని మనకి నచ్చిన ఫార్మేట్లో సేవ్ చేసుకోవచ్చు అంటే పుట్టి జెన్ని యూజ్ చేసుకోవాలి. బట్ ఈ రెండు ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, జస్ట్ విల్ గో ఫర్ putti.org ఈజ్ ద వెబ్సైట్. ఈ వెబ్సైట్ నుండి చూడండి, డౌన్లోడ్ పుట్టి అని ఫస్ట్ ట్యాబ్లో పుట్టి హియర్ అని అంటే, ఇందులో మీకు సాఫ్ట్వేర్స్ బైనరీ ఫైల్స్ అవి ఉంటాయి. చూడండి, ద బైనరీ ఫైల్స్ putti.exe. సో మనకు ఇండియాలో మనం అందరం పుట్టి అని కాల్ చేస్తాం, బట్ అదర్ కంట్రీస్లో దీన్ని పట్టి అని కాల్ చేస్తారు. సో పట్టి అనొచ్చు లేదా పుట్టి అనొచ్చు, ఏదైనా పర్వాలా. సో ఇక్కడ చూడండి, 64 బిట్ ఓఎస్ ఆర్ 32 బిట్, మీ ఓఎస్ 32 బిట్ 64 బిట్ ఫైండ్ అవుట్ చేసుకొని, నాది 64 బిట్ కాబట్టి నేను 64 బిట్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇది డౌన్లోడ్ చేసుకోవడమే. మీరు డౌన్లోడ్ చేస్తే చాలు, జస్ట్ ఆటోమేటిక్గా అదే సేమ్ ఫార్మేట్లో ఉంటుంది. చూడండి అదిగో. అలాగే పుట్టి జెన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. సో పుట్టి జెన్ ఎక్కడ ఉంటుందంటే ఇదిగో పుట్టి జెన్, సేమ్ ఫీల్డ్లోనే పుట్టి జెన్ 64 బిట్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ రెండు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాటిలో మీరు బై డిఫాల్ట్ డౌన్లోడ్స్లో కదా ఉంటాయి, మీరు ఏం చేస్తారంటే మీ డెస్క్టాప్ మీద ఇలా కాపీ చేసుకోండి అంతే. ఇన్స్టలేషన్ ఏమి ఉండదు, జస్ట్ ఆ టూల్స్ని ఇలా తెచ్చి ఇలా పేస్ట్ చేసుకోండి. రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనం పుట్టి ద్వారా కనెక్ట్ అవ్వాలి అంటే, ఈ పుట్టి జెన్ ద్వారా ఆ పిఎం ఫార్మేట్లో ఉన్న ఫైల్ని పీపీకీలోకి మార్చాలి. సో మార్చాలి అంటే ఫస్ట్ పుట్టి జెన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ జనరేట్ అంటే పుట్టి జెన్ ద్వారా కొత్త కీస్ని మనం జనరేట్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మనం కొత్త కీస్ని జనరేట్ చేయలేదు. ఉన్న మన దగ్గర కీని మనం ఎక్స్టెన్షన్ మారుస్తున్నాం. అంటే మార్చాలంటే లోడ్ చేయాలి. సో జస్ట్ సెలెక్ట్ ద వాట్ లోడ్ ఆప్షన్. సో ఈ లోడ్ ఆప్షన్లో మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ ఏంటి, సో జస్ట్ airtel.pem ఫైల్ కదా. సో ఇందులో ఓన్లీ పీపీకే ఫైల్స్ చూపిస్తుంది, మనం ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకుంటే రైట్, యువర్ ఫైల్ ఈజ్ వాట్ ఎయిర్టెల్. ఎయిర్టెల్ ఫైల్ ఏంటి, అది పిఎం ఫైల్ ఫార్మాట్. ఈ పిఎం ఫైల్ మీరు ఏదైతే డౌన్లోడ్ చేస్తారో దాన్ని ఓపెన్ చేయండి. అండ్ నౌ సేవ్ పబ్లిక్ కి సేవ్ ప్రైవేట్ కి ఆప్షన్ హైలైట్ అవుతాయి. అంటే ఆ కీ పేర్లో ఇదే కదా ఉంది, ఇదే కదా కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ ని మనం ప్రైవేట్ కీలో మళ్ళీ సేవ్ చేసుకోవాలి. యాక్చువల్ మనం డౌన్లోడ్ చేసింది ప్రైవేట్ కీయే, బట్ ప్రైవేట్ కీ ఎక్స్టెన్షన్ పిఎం ఉంది. పిఎం మనకు అవసరం లేదు కాబట్టి పీపీకే కావాలి కాబట్టి అదే ఫైల్ ని పీపీకీలోకి మారుస్తున్నాం. ఎలా మళ్ళా సేవ్ ప్రైవేట్ కీ చేయండి. సో నౌ సేవ్, ఎక్కడ సేవ్ చేసుకోవాలో లొకేషన్ చూస్ చేసుకోండి. ఓకే, ఫైల్ నేమ్ ఏమి ఇస్తానంటే నేను మళ్ళీ సేమ్ నేమ్ ఇస్తున్నా, అంటే అదొక నేమ్ ఇదొక నేమ్ ఇస్తే కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి అది ఆటోమేటిక్గా పిఎం ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఇది పీపీకే ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో నౌ సేవ్ ఇట్. సో ఎప్పుడైతే సేవ్ అయ్యిందో, సో నౌ నో నీడ్ దట్. అంటే మనం జస్ట్ డౌన్లోడ్స్కి వెళ్ళి చెక్ చేసుకుంటే చూడండి, ఎయిర్టెల్.pీపీకే. సో ఇది ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి అవసరం లేదు. ఎయిర్టెల్.pీపీకే ఫైల్ రెడీ అయిపోయి. అంటే మన దగ్గర ఎప్పుడు కూడా సేమ్ కీ పేరు పిఎం ఫార్మేట్లో ఉంచుకోండి, దాన్ని పీపీకేలో కూడా ఉంచుకోండి. అంటే అమెజాన్ వాడు మనకి పిఎం ఫార్మేట్లో ఇస్తాడో దాన్ని పీపీకేలోకి మార్చుకొని పుట్టి జెన్ ద్వారా రెండు ఒక దగ్గర పెట్టుకోండి. అంటే
మీరు లైనెక్స్ నుండి మ్యాక్ నుండి కనెక్ట్ అయినప్పుడు డైరెక్ట్ గా పిఎం ఫైల్ ని యూజ్ చేసుకోవచ్చు. కానీ విండోస్ నుండి కనెక్ట్ అయ్యేటప్పుడు మాత్రం ఈ పీపీకే ఫైల్ యూజ్ చేసుకోవాలి. రైట్? సో ఇంతవరకు ఓకే. సో ఇప్పుడు మన సర్వర్ని ఎలా కనెక్ట్ అవుతాం విండోస్ నుండి అంటే దెన్ విల్ గో ఫర్ ద వర్డ్ పుట్టి. సో సెకండ్ టూల్ ఏంటి పుట్టి. సో పుట్టి విల్ హెల్ప్స్ యూ కనెక్టింగ్ లినక్స్ సర్వర్స్ ఫ్రమ్ విండోస్. అంటే యూనిక్స్ బేస్డ్ సర్వర్స్ ని విండోస్ నుండి కనెక్ట్ అవ్వాలనుకుంటే పుట్టి యూజ్ చేస్తాం. ఓపెన్ పుట్టి, దెన్ హోస్ట్ నేమ్. సో హోస్ట్ నేమ్ ఏంటి అనేది ఇక్కడ చూజ్ చేయండి. సో వాట్ ఈస్ ద హోస్ట్ నేమ్? సో లైక్ హియర్ ఇట్ ఈస్ కాల్డ్ వాట్, ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్ కదా, మన సర్వర్ ఇదే కదా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం. సో సర్వర్ పబ్లిక్ ఐపీ అడ్రస్ పేస్ట్ చేసుకోండి ఇక్కడ. సో నౌ పేస్ట్ యువర్ పబ్లిక్ ఐపీ అడ్రస్. సో ఈ ఐపీ అడ్రస్ పేస్ట్ చేస్తే మీకు యూజర్ నేమ్ తెలుసు, కానీ పాస్వర్డ్ ఏంటి? మీ కీ పేరే మీ పాస్వర్డ్. సో చూడండి మన సెక్యూరిటీ గ్రూప్ లో పోర్ట్ నెంబర్ ఎంత యాడ్ చేస్తాం? 22. అందుకోసం ఇక్కడ చూడండి 22 ఉంది. ఇక్కడ ఒకవేళ మీరు 23తో కనెక్ట్ అయితే కనెక్ట్ అవ్వదు, ఎందుకంటే మీరు ఆ సర్వర్ కి పోర్ట్ 22 ఓపెన్ చేసి పెట్టారు కాబట్టి ఇక్కడ కూడా 22నే ఉండాలి. ఒకవేళ ఇక్కడ నుండి మీరు 23 ద్వారా కనెక్ట్ అవ్వాలనుకుంటే సెక్యూరిటీ గ్రూప్ లో కూడా 23 మీరు యాడ్ చేసుకోవాలి. అది లాజిక్. సో నౌ 22 ద్వారా మనం కనెక్ట్ అవుతున్నాం. 22 దేంది? ఎస్ఎస్హెచ్ అనమాట. సో ఎస్ఎస్హెచ్ 22 ద్వారా కనెక్ట్ అవుతున్నాం. బట్ ఒకసారి నేను కనెక్ట్ అవుతున్నా చూడండి. కనెక్ట్ అయ్యేటప్పుడు ఓకే, వాట్ ఈస్ ద యూజర్ నేమ్ అని చెప్పా. సో EC2 యూజర్ అని చెప్పాను. సో EC2 యూజర్ కనెక్ట్ అయ్యేటప్పుడు చూడండి, సో నో సపోర్టెడ్ ఆథెంటికేషన్ మెథడ్స్ అవైలబుల్ అని వచ్చింది ఇక్కడ మీకు. అంటే ఏంటి? యూజర్ నేమ్ ఐపీ అడ్రస్ తెలిస్తే అవ్వదు, మన దగ్గర ఉన్న కీ పేర్ని కూడా అటాచ్ చేస్తేనే అది కనెక్ట్ అవుతుంది. అందుకోసమే కీ పేర్ ఈజ్ అవర్ సెక్యూరిటీ పర్పస్ అన్నాను. సో మీకు ఇంటర్వ్యూలో ఇంకొక మంచి వ్యాలిడ్ పాయింట్ ఏంటి అంటే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాడండి పక్కాగా. ఏంటంటే క్వశ్చన్, మీరు AWS మీద వర్క్ చేశారు కదా, సో AWS మీద వర్క్ చేసినప్పుడు మీరు ఇన్స్టాన్స్ కనెక్ట్ అయ్యేటప్పుడు ఏ కైండ్ ఆఫ్ ఇష్యూస్ని మీరు ఫేస్ చేశారు అని అడుగుతాడు. ఏ కైండ్ ఆఫ్ ఇష్యూస్ని మీరు ఫేస్ చేశారు అంటే ఎటువంటి ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది అని అడుగుతారు. అంటే మీరు రియల్గా వర్క్ చేస్తే మీరు ఎంత ఎక్స్పర్ట్ అయినా కీ పేరు అటాచ్ చేయడం మర్చిపోవచ్చు, సెక్యూరిటీ గ్రూప్లో పోర్ట్ నెంబర్ చేయడం మర్చిపోవచ్చు. అవి మర్చిపోయినప్పుడల్లా మీకు ఇలాంటి ఎర్రర్స్ వస్తాయి అనమాట. అంటే మనం ఇన్స్టాన్స్ కనెక్ట్ అయ్యేటప్పుడు పోర్ట్ నెంబర్ కరెక్ట్ వ్యాలిడ్ పోర్ట్ ఇవ్వకపోతే సెక్యూరిటీ గ్రూప్లో ఇలా కనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉండవు. ఫస్ట్ పాయింట్. 2, మన కీ పేరు ఏమైనా కరెక్ట్ అయినా ఇన్స్టాన్స్ కనెక్ట్ అవ్వదు. మీరు రాంగ్ కీ పేరు ఇచ్చినా సరే కనెక్ట్ అవ్వదు అనేది. అంటే కీ పేరు అటాచ్ చేయకపోయినా కనెక్ట్ అవ్వదు అనే ఆన్సర్లు మీరు చేసుకోవాలి. అంటే ఎండ్ ఆఫ్ ది క్లాస్లకు ఇలాంటివి చాలా అని చెప్తాను. ప్రెజెంట్ ఈ రెండింటి గురించి మీకు తెలుసు కాబట్టి ఈ రెండే చెప్పాను. అది. సో నౌ ఐ విల్ గో ఫర్ వన్ మోర్ టైం కనెక్టింగ్ ఇన్స్టాన్స్. అంటే ఇప్పుడు నేనేం చేస్తాను? వ్యాలిడ్ కీ పేరు ఇస్తాను. ఎలా ఎక్కడ ఇస్తామంటే కీ పేరు అటాచ్మెంట్ ఈ లెఫ్ట్ సైడ్ లో SSH లో ఆథెంటికేషన్ అని ఉంటుంది. ఈ ఆత్లో బ్రౌజ్ చేస్తే మీకు మనం చేసిన పీపీకే ఫైల్ ఇదే కదా, ఈ airtel.ppk ఫైల్కి ఇచ్చి ఓపెన్ చేసి లోడ్ చేస్తే సో దెన్ ద యూజర్ నేమ్ ఇస్ EC2 యూజర్ అని టైప్ చేస్తే నౌ ఇట్ ఇస్ ఫైన్ కదండి, సక్సెస్ఫుల్ గా కనెక్ట్ అయింది. అంటే విండోస్ ల్యాప్టాప్ ఉంటే హ్యాపీగా ఇలా కనెక్ట్ అవ్వచ్చు. I think you got it now. How to connect the server. But disturbance ఉందండి. Okay, no problem. Already connect అయ్యాం కాబట్టి ప్రాబ్లం. ప్రాసెస్ అర్థమైందా లేదండి? అర్థం అయినట్టే ఉందండి, కానీ చేస్తే గానీ క్లారిటీ రాదేమో. అదే నేను చెప్పిన ప్రాసెస్ అయితే మీకు క్లారిటీ వచ్చింది కదా. రైట్. ఆ ఇన్స్టెన్స్ పైన మనం మళ్ళీ రూట్ యూజర్ కి షిఫ్ట్ అవ్వచ్చు అండి. ఇదిగో రూట్ యూజర్ కి ఆల్రెడీ షిఫ్ట్ అయ్యింది కదా, చూడండి నేను ఎక్కడున్నా. మరి రూట్ యూజర్ తో కనెక్ట్ అవ్వడానికి డెవలపర్ మోడ్ కి కనెక్ట్ అవ్వాలంటే ఎలా? మళ్ళీ మనం ఎగ్జిట్ అని టైప్ చేస్తే ప్రీవియస్ మోడ్కి వెళ్ళిపోతాం. కాకపోతే లాగిన్ అయ్యేటప్పుడు మాత్రం EC2 యూజర్ తోనే లాగిన్. అదే చెప్పాను ఫస్ట్ మనకి చూపించాను కదా, ఏ ఫ్లేవర్ కి ఏ యూజర్ ఉంటారో డిఫాల్ట్ గా అనేది ఇక్కడ చూపించాను. అవును, అదే యూజర్ తో ఉండొచ్చు కదా మనం రూట్ యూజర్ కి కన్వర్ట్ అవడానికి. ఏంటి రీజన్ ఏంటి అంటే రూట్ యూజర్ అనేవాడు అడ్మినిస్ట్రేటర్ కదా, అంటే మీరు అడ్మిన్ టాస్క్ చేయాలనుకున్నప్పుడు కన్వర్ట్ అవుతారు.
అడ్మిన్ టాస్క్ మీరు చేయలేదు వద్దు అనుకున్నప్పుడు సేమ్ యూజర్ లో వర్క్ చేసుకోవచ్చు. అడ్మిన్ టాస్క్ ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా కన్వర్ట్ అవ్వచ్చు రూట్ యూజర్ మీకు వచ్చిన రోల్స్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపించాను, ఎన్విరాన్మెంట్ లోకి వెళ్ళిన తర్వాత మీరు అడ్మిన్ కాదు, డాలర్ తో లాగిన్ అయ్యి మీ వర్క్ మీరు చేసుకోండి అని చెప్తారు. కానీ నాకేం చెప్పాడంటే టాస్క్ మీరు అడ్మిన్ యూజర్ రూట్ కి స్విచ్ అయ్యి చేయమంటాడు. మరి రూట్ కి స్విచ్ అవ్వాలంటే మీకు కమాండ్స్ తెలియాలి కదా. ఓకే, యా. ఇప్పుడు మనమే ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం కాబట్టి మనకే అడ్మిన్ ఎగ్జాక్ట్లీ మనమే ఇస్తారు. కానీ ఇలా డిఫాల్ట్ గా ఇలా కనెక్ట్ అవ్వడానికి ఎన్విరాన్మెంట్ లాగా వచ్చేవి. మనకి ఏం చేస్తాడంటే మళ్ళీ బ్యాక్ ఎండ్ లో కొన్ని పాలసీస్ ఇలాంటివన్నీ మారుస్తారు. మార్చి ఇలా ఇప్పుడు మీకు అడ్మిన్ కమాండ్స్ అవసరం లేదు, కానీ మీకు కమాండ్స్ తెలిస్తే మీరు మారిపోవచ్చు కదా. అంటే ఇవన్నీ డిఫాల్ట్ గా వర్క్ అవుతాయి. కానీ ఎన్విరాన్మెంట్ కి వెళ్ళేటప్పటికి ఇలా సింపుల్ కమాండ్స్ ద్వారా వర్క్, అంటే క్రెడెన్షియల్స్ లేకుండా కనెక్ట్ అయ్యేటట్టు ఉండవు అనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్ గా వీటన్నిటిని తీసేస్తారు. తీసేసి సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అయ్యేటట్టు ఇస్తారనమాట. యా, మనకి రియల్ టైమ్ లో అప్లికేషన్ యూజర్ ఉంటుంది కదా, దానికి స్విచ్ ఎగ్జాక్ట్లీ. అంటే ఎవరి యూజర్ ఎవరి క్రెడెన్షియల్స్ వాళ్ళకి ఇస్తారనమాట. ఇక్కడ మన ఏడబ్ల్యూఎస్ లో వాడు మనకి ఇవ్వడు కాబట్టి డిఫాల్ట్ గా ఎలా వర్క్ అవుతుంది అనేది ఇక్కడ చెప్పాను మీకు. ఓకే, యా, రైట్. ఎవ్రీ టైమ్ ఈ పీపీకే ఫైల్ ని అప్లోడ్ చేయాలా? లాగిన్ కనెక్ట్ అయినప్పుడల్లా అప్లోడ్ చేయాలి పీపీకే ఫైల్ ని. అది పిఎం ఫైల్ ని మనకు ప్రొవైడ్ చేసినా గానీ ఇట్స్ ఏబుల్ టు రీడ్. ఒక లాజిక్ ఏంటి అంటే మీరు మీ దగ్గర మీరు ఇప్పుడు ప్రెజెంట్ మీరు యూఎస్ లో ఉన్నారు, మీరు మ్యాక్ ల్యాప్టాప్స్ ఎక్కువ మంది వాడుతుంటారు. మీరు మ్యాక్ ల్యాప్టాప్స్ వాడేటప్పుడు ఇది వాడవసరం లేదు. నేను ఇందాక చెప్పిన ప్రొసీజర్ బట్టి మీరు కనెక్ట్, మీకు అల్టిమేట్లీ ఏం కావాలి, అది కనెక్ట్ అయ్యి వర్క్ చేయడం కావాలి. ఎలా కనెక్ట్ అయితే ఏముంది అంటే నేను 2 ప్రాసెస్లు చెప్పాను. ఏంటి, మీ దగ్గర మ్యాక్ ఉంటే ఎలా కనెక్ట్ అవ్వాలో చెప్పాను. ఒకవేళ మ్యాక్ లేదు విండోస్ వాడితే ఎలా కనెక్ట్ అవ్వాలో చెప్పాను. విండోస్ వాళ్ళు ఇలా కనెక్ట్ అవుతారు, మ్యాక్ ఉన్న వాళ్ళు అలా కనెక్ట్ అవుతారు. యాజ్ యువర్ విష్. ఏ ఫార్మాట్ లో ఉన్నా గానీ అది పాస్వర్డ్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో అయినా సరే పిఈఎం ఫైల్ ని యాక్సెప్ట్ చేస్తుంది. కానీ మన పుట్టి ద్వారా కనెక్ట్ అవుతున్నప్పుడు మాత్రం పిఈఎం యాక్సెప్ట్ చేయదు, పీపీకే ద్వారానే అది కనెక్ట్ అవుతుంది. మీరు రీడ్ మోడ్ అవన్నీ చేంజ్ చేశారు కదా, ఇక్కడ సేమ్ కమాండ్స్ దానికి కూడా? ఎక్కడైనా సేమ్ కమాండ్స్. ఇక్కడ మీకు తెలియలేదు కదా, తెలియకపోతే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, సర్వర్ ఇలా సెలెక్ట్ చేస్తే కనెక్ట్ లోకి వెళ్ళారనుకోండి, వాడే చెప్తాడు. ఇక్కడ చూడండి ఎస్ఎస్హెచ్ క్లయింట్ లో ఏ పర్మిషన్ ఇచ్చుకోమన్నాడు, సిహెచ్ మోడ్ 400 కీ పేర్ నేమ్ ఇమ్మన్నాడు. రైట్, సర్వర్కి ఏమి ఇచ్చారు చూడండి ఇక్కడ, సిహెచ్ మోడ్ 400 కీ పేర్ నేమ్. అంటే స్టెప్ 1 మనం క్లయింట్ ఓపెన్ చేసుకోవాలి. స్టెప్ 2 పర్మిషన్స్ ఇవ్వాలి. ఒకవేళ స్టెప్ 3 ఈ కమాండ్ ని కాపీ పేస్ట్ కొట్టేయచ్చు. చూడండి, వాడు సేమ్ కమాండ్ వాడి డొమైన్ నేమ్ తీసుకుంటూ నేను ఈ ప్లేస్ లో ఐపీ అడ్రస్ ఇచ్చాను అంతే. అర్థమైందా లేదండి? సో చాలా చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఒక్కసారి మీరు హ్యాండ్స్ ఆన్ చేశారంటే ఒక క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది. సో ఈ కనెక్షన్స్ అనేవి నా దగ్గర ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో అన్నీ చెప్పాను. కానీ మీరు ఏదైనా ఒకటి యూజ్ చేసుకోవచ్చు రోజు. అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు అన్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. ప్రతిరోజు వర్క్ చేసినప్పుడు ఏదో ఒకటి తీసుకోండి అంతే. డొమైన్ నేమ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటారండి? ఇదిగండి పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంది కదా, ఈ పబ్లిక్ ఐపీ అని ఇవ్వచ్చు, లేదంటే పబ్లిక్ డిఎన్ఎస్ నేమ్ ఉంది కదా ఇక్కడ. ఓకే ఓకే. అంటే ఒక ఇన్స్టాన్స్ మనం క్రియేట్ చేస్తే ఐపీ అడ్రస్ వస్తుంది, దాంతోపాటు డొమైన్ నేమ్ కూడా వస్తుంది అనమాట. ఇలా చూడండి, మళ్ళీ డొమైన్ నేమ్ తో కనెక్ట్ అవుతా చూడండి కావాల్సింది. ఇది మొత్తం లాగౌట్ చేసేస్తాను. ఎగ్జిట్ అంటే లాగౌట్ అయిపోద్ది. సో నౌ ఐ విల్ గో ఫర్ అగైన్. పుట్టిలోకి వెళ్ళి మీరు ఐపీ అడ్రస్ ఇవ్వచ్చు, దాని డొమైన్ నేమ్ అయినా ఇవ్వచ్చు. సో కీ పేరు మాత్రం పక్కాగా అటాచ్ చేయాలి. పుట్టి ద్వారా కనెక్ట్ అవుతున్నాం అంటే ఈ పీపీకే ఫైల్ ని యూజ్ చేసుకోవాలి. అంటే ఒక కీ పేరు ఒకసారి డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని పీపీకేలో మార్చుకొని సేఫ్ ప్లేస్ లో పెట్టుకోండి. అది ఎప్పుడు యూజ్ అవుతుందో అది యూజ్ చేసుకోవడమే. ప్రతిసారి మనం కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ వాట్ ఈస్ ద యూజర్ నేమ్, ఈసీ టు యూజర్ అంతే. చూడండి, డొమైన్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు అండ్ నార్మల్ యూజర్ ఐపీ ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు. సో ఇది ఒక ఇన్స్టాన్స్ ని కనెక్ట్ అయ్యే విధానం.
సో ఇన్స్టాన్స్ కనెక్ట్ అయిన తర్వాత మీకు వద్దనుకుంటే ఏం చెప్పాను ఆల్రెడీ, సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాన్స్ స్టేట్ లో సో జస్ట్ లైక్ టర్మినేట్ ఇన్స్టాన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాన్స్ అనేది టర్మినేట్ అవుతుంది. అంటే మీకు ఎవ్రీ మంత్ 750 అవర్స్ ఫ్రీ ఉంటుంది కాబట్టి ఆ 750 అవర్స్ సేవ్ చేయాలనుకుంటే సో ప్రాక్టికల్స్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాన్స్ ని టర్మినేట్ చేసేయండి. టర్మినేట్ చేయడం అంటే ఏంటి, డిలీట్ చేసేయడం. అంటే మీకు ఇప్పుడు వరకు నేను 1 అవర్ క్లాస్ చెప్పాను కదా, అంటే 750 అవర్స్ లో నుంచి 1 అవర్ పోయింది, రిమైనింగ్ 749 అవర్స్ ఈ మంత్ లో మీకు ఇంకా అలొకేషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇలా ప్రతిరోజు ప్రాక్టికల్ అయిపోయిన తర్వాత బెటర్ టు క్లీన్ అప్. అదే క్లీన్ చేయకుండా మీరు అలా కంటిన్యూస్ ఉంచుకున్నారు అనుకోండి, కొన్ని వాడు ఛార్జ్ చేస్తాడు అనమాట. అప్పుడు మీరు పేయింగ్ అనేది చేయాల్సి వస్తుంది. నేను చెప్పినట్టు చేస్తే మీకు ఎండ్ ఆఫ్ ది క్లాసులకి మహా అయితే ఒక 10 రూపీస్ బిల్లింగ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంతకుమించి ఎక్స్ట్రా రాదు. అది మనం ఒక్కోసారి లిమిట్స్ క్రాస్ అవ్వాల్సి వస్తుంది, అందుకోసం ఆ 10 రూపీస్ అనేది వస్తుంది. అప్రాక్సిమేట్లీ 4 or 5 రూపీస్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ నేను చెప్పినట్టు ఫాలో అవ్వకపోతే మీ బిల్లింగ్ అనేది 500, 1000 ఇలా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఎప్పుడు ప్రాక్టికల్ కంప్లీట్ అయిపోయినా డిలీట్ చేసేసుకోండి కంప్లీట్. ఇది ఓవరాల్ గా ఈరోజు లైనక్స్ క్లాస్.